సీఎం కుట్రతోనే రైతు బంధు ఆగిందని కేసీఆర్ అంటుండు. 6 గ్యారంటీలంటూ అరచేతిలో వైకుంఠం చూపెట్టిన కాంగ్రెస్, దేశ ప్రతిష్టను మంటగలిపిన బీజేపీ, కామారెడ్డి మెదక్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మీరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ బిఫోర్ చూసుకున్నా ఈ రైతు బంధు ఆగింది. ఎందుకు ఆగిందంటే ఆనాడు రైతు బంధు వేద్దామని రెడీ అయ్యే టైంలో ఈ హరీష్ రావు ఒక సభలో మీకు తెల్లారి 2 రోజుల్లో మీకు రైతు బంధు పడుతుంది, టంగుమని పడుతుంది, ఓట్ల డబ్బాల్లో కూడా ఈవీఎంలో కూడా అట్లా మీరు నొక్కాలి అని ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది ఎలక్షన్ల మీద ప్రభావం చూపుతుంది, వీళ్ళ ఆలోచన వేరుగా ఉందని ఎవరో కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. సో ఇప్పుడు ఈ రైతు బంధు విషయంలో కూడా కోర్టు సో ఇది ఎలక్షన్ కోడ్కి కొంత ఇదిగా ఉన్నది అని చెప్పి దాన్ని ఆపేసింది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆపిందని, ఈయన అంటున్నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆపిండని ఈయన అంటున్నాడు. ఇది కామన్, ఇది నడుస్తూనే ఉంటుంది ఇక. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ 96-97% కంప్లీట్ అయిందని అంటున్నారు. సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఆల్మోస్ట్ ఎవరెవరైతే ఈ 5 ఎకరాలు 6-7 ఎకరాలు ఇట్లా ఉన్న రైతులందరికీ ఆల్మోస్ట్ పడిపోయింది, వాళ్ళకే ఇబ్బంది లేదు. ఈ ఎవరెవరైతే లాస్ట్ ఉన్నారో ఈ కొండలు గుట్టలు వెంచర్లు ఇట్లాంటి 100 ఎకరాలు ఉన్న వాళ్ళు, ఎన్ఆర్ఐలు, సినిమా స్టార్లు, వీళ్ళందరూ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళకి పడాల్సింది అయిపోయింది. నష్టమేం లేదు, వాళ్ళకి ఆపేయండి దయచేసి, అవసరమే లేదు అసలు. ఇట్లాంటి భూములు ఉన్న వాళ్ళని పక్కన పెట్టండి, జెన్యూన్గా ఎవరికైనా ఇప్పటికి కూడా రాకపోతే వాళ్ళకి ఇవ్వాలా. అండ్ దాంతోపాటు మీరు ఫోకస్ చేయాల్సింది రైతు బంధు పడంగానే ఆల్రెడీ లోన్లు ఉన్నాయి కాబట్టి ఆ లోన్ల కింద బ్యాంకర్లు పట్టుకుంటున్నారు, దాన్ని అడ్డుకోవాలి. బ్యాంకర్లకు చెప్పాలి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేయండి అని. మేము రుణమాఫీ చేస్తాం ఆగస్టు 15వ తేదీ నుంచి మీరు అన్నారు కదా, సో అందుకే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చారని మీరు బ్యాంకర్లకి సమావేశం పెట్టి రివ్యూ పెట్టి అవసరమైతే మీరు బిజీగా ఉంటే కన్సర్న్ మినిస్టర్ని పెట్టి బ్యాంకర్లకు చెప్పాలి. సో ఇది జరగాల్సింది. సో ఇట్లా నిన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ ఈ రైతు బంధు మీద మాట్లాడుకున్నారు. యాక్చువల్గా ఈ రైతు బంధు మీద వీళ్ళు వెలుగులో ఒక వార్త వచ్చింది చూడండి. ఈ రైతు భరోసాకు ఈసీ బ్రేక్, రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాతే జమ చేయాలని ఆదేశం. ఇప్పటికే 97% మంది రైతులకు పంపిణీ, మిగిలిన రైతులకు ఈ నెల 13 తర్వాత జమ. రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయం పంపిణీకి ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన లోక్సభ ఎన్నికలు ఉన్నందున అవి ముగిసిన తర్వాతే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఆదేశించింది. రైతు భరోసా నిధుల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి కమెంట్లు చేస్తున్నారని ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. లోక్సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయవద్దని, పోలింగ్ ముగిసిన తర్వాతే నిధుల పంపిణీ చేయాలని ఈసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి పథకం అమలుపైన సాయంత్రానికల్లా రిపోర్ట్ అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించిందట. రైతు భరోసా పథకాన్ని ఆన్గోయింగ్ స్కీమ్గా భావించి నిధుల పంపిణీకి అనుమతి ఇచ్చాం. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పలు బహిరంగ సభల్లో మే 9 కల్లా రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇలా బహిరంగంగా చెప్పడం కోడ్ ఉల్లంఘనే అవుతుంది. పోయిన ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అప్పటి ప్రభుత్వానికి రైతు బంధు పంపిణీకి అనుమతి ఇచ్చాం. కానీ అప్పటి మంత్రి హరీష్ రావు పలు సభల్లో దీని గురించి ప్రస్తావించడంతో ఆ తర్వాత అనుమతిని ఉపసంహరించాం. సాధారణంగా యాసంగి సీజన్ రైతు బంధు నవంబర్, జనవరి మధ్య ఉంటుంది. నిర్దిష్టమైన తేదీలు నిర్దేశించుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అనుమతి ఇచ్చాం. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన కమెంట్స్ కోడ్ ఉల్లంఘన కిందకు రావడంతో పాటుగా కంప్లైంట్ కూడా అందడంతో ఆంక్షలు విధించక తప్పట్లేదు అని ఉత్తర్వుల్లో ఈసీ పేర్కొన్నది. ఈ నెల 6వ తేదీన ఈసీకి వేణుకుమార్ నుంచి కంప్లైంట్ అందింది. 3 లక్షల మందికి ఇంకా పెండింగ్ ఉందట. యాసంగి సీజన్ రైతు భరోసా పంపిణీకి ప్రభుత్వం నిధులు సిద్ధం చేసుకున్న తర్వాత ఈసీ బ్రేక్ లేసింది. ఈ నెల 6వ తేదీన 4 ఎకరాల నుంచి 8 ఎకరాల వరకు విస్తీర్ణమున్న రైతులకు పెట్టుబడి సాయం జమ అయింది. మంగళ, బుధవారాల్లో మొత్తం పంపిణీ పూర్తి కావాల్సి ఉన్నది. కానీ ఈలోపే ఈసీ ఆంక్షలు విధించింది. అయితే ఇప్పటికే 97% మంది రైతులకు రైతు భరోసా అందింది. రాష్ట్రంలో యాసంగి సీజన్లో రైతు భరోసా అందించాల్సిన రైతుల సంఖ్య 68.99 లక్షల మంది, అంటే దాదాపు 69 లక్షల మంది. వీళ్లకు 1.52 కోట్ల ఎకరాలకు, అంటే 1,52 లక్షల ఎకరాలకు గాను 7,625 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 8 ఎకరాల వరకు ఉన్న దాదాపు 66 లక్షల మంది రైతులకు 6,319 కోట్ల నిధులు అందినాయి. మిగిలిన రైతులకు ఇంకా 1,200 కోట్ల నిధులు జమ కావాల్సి ఉంది. వీళ్ళందరికీ ఈ నెల 13 తర్వాత జమ చేయబోతున్నారట. ఇది ఇక్కడ ఆలోచించాలి ఏంటంటే, ఈ 1,200 కోట్లు ఎవరెవరికి పోతున్నాయి? సరే, ఒకరిద్దరు ఏమన్నా
రైతులు ఉండొచ్చు 8 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి. మరి అందరికీ మొత్తం ఎకరానికి 5,000 రూపాయలు 10,000 ఇచ్చుకుంటూ పోతే సంవత్సరానికి ఏమైపోవాలి రాష్ట్రం? అసలు ఈ అవసరం లేని వాళ్ళకి, ఈ ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పంటలు సాగు చేయని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇది ఆలోచించాలి. అసలు ఈ ప్రభుత్వం రాగానే ఇప్పటికే దాని మీద ఒక గైడ్లైన్స్ రూపొందించాల్సి ఉండే. ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్గా రైతు బంధు ఎవరికి వెయ్యాలి అన్న దాంట్లో కొన్ని గైడ్లైన్స్ రూపొందించి కనుక అమలు చేసి ఉంటే ఇవాళ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. సో ఇప్పుడు ఇది ఎవరు అడ్డుకున్నారు అన్న దాని విషయంలో ఇది నడుస్తుంది. ఇది కామన్గా పోయినసారి అదే పరిస్థితి జరిగింది, ఇప్పుడు అదే జరిగింది. ఎవరో ఒకరు వెళ్ళి కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ చేయడం వల్ల ఆగింది. ఎందుకు ఆగింది అని అంటే ఆనాడు హరీష్ రావు మాట్లాడిండు అందుకే ఆపినాం, ఈనాడు రేవంత్ రెడ్డి మాట్లాడిండు అందుకే ఆపినామని ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్నది. అంటే దీని ఎలక్షన్ ప్రచారానికి వాడుకుంటున్నారన్నది ఈసీ కూడా భావిస్తున్నదన్నమాట. ఇప్పుడు సీఎం కుట్రతోనే రైతు బంధు ఆగిందని కేసీఆర్ అంటుండు. మరి ఇప్పుడు మొన్న ఎలక్షన్లకు ముందు సీఎం నువ్వే కదా, అప్పుడు రైతు బంధు ఆగింది కదా, నీ కుట్రేనా? అప్పుడేమన్నారు? వీళ్ళ కుట్ర అన్నారు. వీళ్ళది కూడా అంతే ఉంటుంది. అప్పుడేమన్నారు? వాళ్ళే ఆపిరని అన్నారు. ఇప్పుడేమంటున్నారు? మరి ఎలక్షన్ కమిషన్ ఆపింది, మేమేం చేయాలని ఇప్పుడు అంటున్నారు. ఇట్లా పొలిటికల్ లీడర్లు అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ మాటలు ఉంటాయి తప్ప ఇంకొకటి కాదు. ఈ మాయలో మనం పడకూడదు. దయచేసి ఈ మాయలో మనం పడకూడదు. వాస్తవ పరిస్థితి ఏంటో మనం చూడాలి.